పెట్రోల్ పోసి తగలబెట్టిన రోజున మరి ఈయన లేడా, ఆయన ఉన్నాడా, ఈయనకు వినపడలేదా, కనపడలేదా? సలీం కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న రోజు ఈయనకు వినపడలేదా, కనపడలేదా? ఒక రౌడీ షీటర్లు, ఇద్దరు రౌడీ షీటర్ల మధ్యలో గొడవ జరిగితే అదేదో ఒక రాష్ట్ర ఇష్యూ అయినట్టు, ఈ రాష్ట్రం ఏదో తగలబడుతున్నట్టు పోయి ఢిల్లీలో కాదు, ఈయన పోయి లండన్ లో ధర్నా చేయమనండి. లండన్ కాదు, ఎలక్షన్ రేపు నవంబర్ లో ఉంది అమెరికాలో, అక్కడ చేస్తే బెటర్. అసలు ప్రజలు ఎంతమంది మా అమ్మాయిల్ని అత్యాచారాలకు గురయ్యి హత్యలకు గురైన రోజున ఈయన ఏ రోజన్నా బయటకు వచ్చాడా ముఖ్యమంత్రిగా? ఈ రోజు ఒక రౌడీ షీటర్ లేదంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి అసాంఘిక శక్తి, ఒక శాసనసభ్యుడు ఈవీఎంలు బగలగొట్టి జల్లయ్య లాంటి, లేదు చంద్రయ్య లాంటి హత్యలు జరిగినప్పుడు ఈయన బయటికి రాలేదు. అంకుల్తో సహా విక్రమ్ మరి గురజాల నియోజకవర్గంలో 7 హత్యలు జరిగినప్పుడు, పల్నాడు ప్రాంతంలో హత్యలు జరిగినప్పుడు ఈయనకి కనపడలేదు. చిద్విలాసంగా నవ్వుకుంటూ మరి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈయన జీవితంలో ఎప్పుడన్నా సరే ముఖ్యమంత్రిగా ఒక్క మాట మాట్లాడా చెప్పండి? ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న మరి హత్య జరిగినప్పుడు వాడు ఎవడైనా కానీ వాడిని తీసుకొచ్చి లోపలేసింది. ఏం చేయాల పార్టీ? అంతకన్నా ఏం చేయాలి? హత్య చేసిన వాడు ఎవడైనా సరే వాళ్ళ వ్యక్తిగతమైన కారణాలు, వ్యక్తిగతమైన వీటితోటి హత్య జరిగినప్పుడు మరి నిందితుడిని తీసుకొచ్చి లోపలేసింది కదా. నీలాగా తాత్సారం చేయలేదు. ఈ రోజుకి మరి నీ ఎమ్మెల్యేలు, నీ మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వివిధ కేసుల్లో ఉండి తప్పించుకొని తిరుగుతున్నప్పుడు కూడా మరి పోలీస్ శాఖ ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయలేని పరిస్థితి ఉంది. 90%, 99% హామీలు అమలు చేశాను అంటాడు. నీకు దమ్ము, ధైర్యం, మగతనం ఉంటే నేను ఒకటే అడుగుతున్నా, నీ 99% హామీలు ఏం అమలు చేసావో నువ్వు ప్రజలకు చెప్పాలి. ఆ 1% లేదు, ఆ 1% నువ్వు ఏం చేయలేకపోయావు అనేది కూడా ప్రజలకు చెప్పాలి, ఉత్త మాటలతో కాదు. రైట్. పోలవరం ప్రాజెక్టు, అమరావతి ప్రాజెక్టు, లిక్కరు, ఇసుక దోపిడీల మీద ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. మరి దాని మీద ఎందుకు మాట్లాడవు నువ్వు? ఆయన ఏమంటాడంటే రెచ్చగొడుతున్నారు, కావాలని హింసకు పురుగొలుపుతున్నారు, ఉసుగొలుపుతున్నారు అంటారు. మీరు ఇప్పుడు పల్నాడులో బాగా జరిగాయి, అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు బాధితులే, మీ కార్యకర్తలు బాధితులే కదా, మీరేమన్నా ఉసుగొలుపుతున్నారా అట్లా ఎవరినైనా?